గురుగారు, తిరుమల శ్రీవారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడికి మధ్య ప్రత్యక్ష బాంధవ్యం ఉందని అంటారు. ఈ ఇతివృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? 108 దివ్యక్షేత్రాలలో రంగధామం సర్వోత్తమమైనది. రంగడిని సేవించకుండా ఇంకా ఏ దివ్య స్థలానికి శ్రీ వైష్ణవ ధర్మావలంబులు వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు. అంతరంగనాథుడిగా రంగడిని సేవించుకున్న తర్వాత మాత్రమే 108 దివ్యక్షేత్రాలలో తిరుమలలో ఉండే శ్రీవారిని సైతం దర్శనం చేసుకుంటారు, సేవించుకుంటారు. తొలి తెలుగు స్వతంత్ర కావ్యమైన కళాపూర్ణోదయంలో మణికంఠరుడు అనేక దివ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ రంగనాథుని దర్శనం చేసుకుంటాడు. ఆ తదుపరి శ్రీవారి సన్నిధి తిరుమల కూడా దర్శనం చేసుకుంటాడు. కొంతకాలం అంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఒకానొక దురదృష్టకర సమయంలో కొందరు ముష్కరులు రంగనాథుడి ఆలయంపై దండయాత్ర చేసి ఆలయంలో ఉండే అర్చామూర్తిని అపహరించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్న జానపదులలో ధింస అనే ఒక పరమభక్తుడు, భక్తాగ్రేసరుడు రంగనాథుడి కోవెలలో ఉండే అర్చామూర్తిని స్వీకరించి ఒక పేటికలో భద్రపరుచుకొని అనేక నదులలో ప్రయాణాలు చేసి అనేక అడవులు దాటి చిట్ట చివరికి తిరుమల చేరుకున్నాడు. రంగమంటపం ఆ స్వామిని, ఆ జానపదుడు భద్రపరిచిన క్షేత్రం. నేటికి మనం రంగమంటపాన్ని అలాగే రంగనాయక చెరువులను తిరుపతిలో మనం చూడవచ్చు. ఈ వృత్తాంతాన్నే పురస్కరించుకొని నేటికి తిరుమలలో తిరుపావే పాశురాలను అనుసంధానం చేస్తూ ఉంటారు. స్వామి సన్నిధానంలో ధనుర్మాసంలో విశేష ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అంతరంగనాథుడిగా ఆ రంగనాథుడి మనం గుర్తించాలి. అలాగే అంతా రంగనాథుడే అనే ఆలోచన మనం పెంచుకోవాలి. అందుకోసమే ఈ వృత్తాంతం.